హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనంద్ బ్లాగ్స్. మేమైతే బాగున్నాం, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. ఈ ఇయర్ మీ ఇంట్లో సంక్రాంతి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మా ఇంట్లో కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వీడియో అంతా కూడా కంటిన్యూగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. సో ఇప్పుడైతే మా ఊరు బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు మేము 12 గంటలకు బయలుదేరాము. ఎక్కడ అక్కడ వెళ్తే 1 అవర్లో వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ మధ్యలో కొంచెం మార్కెట్ చేయాల్సి ఉంది కాబట్టి చేసుకుని కూడా వెళ్తున్నాము. కొబ్బరికాయ, అరటిపళ్ళు, అలాగే అక్కడ ఇంటికి పూజకి అన్ని కావాల్సిన సామాగ్రి అంతా కూడా మార్కెట్ చేసుకుని వెళ్తున్నాం అనమాట. ఇంకా చూడాలి ఎంత టైం అవుతుందో ఇంటికి వెళ్ళేసరికి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న టోల్ గేట్ అయితే శ్రీకాకుళంలో ఇదే పెద్ద టోల్ గేట్ అనమాట. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా ఊరికి ముందున్న ఊర్లోకి ఉర్లాంలోకి అయితే వచ్చేసామండి. ఈ ఉర్లాం అయితే కొంచెం మాకు స్పెషల్ ఏనండి, ఎందుకంటే మేము సింగపురం రాకముందు అక్కడే 1 ఇయర్ రెంట్కు ఉండేవాళ్ళం అనమాట. మా వారికి డ్యూటీకి దగ్గరగా ఉంటుందని. ఇంకా ఈ ఉర్లాం చుట్టుపక్కల ఊర్లన్నిటికి కూడా మార్కెట్ చేయాలంటే కూరగాయలు కానీ అలాగే నాన్ వెజ్ కానీ ఏం కొనాలన్నా కూడా ఈ ఉర్లాంకే రావాలన్నమాట. సో మేము ఈ ఉర్లాంలో 1 ఇయర్ రెంట్కు ఉండేదైతే ఇదిగోండి ఇటు సైడే ఆ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక బిల్డింగ్ ఉంటుంది, అక్కడైతే 1 ఇయర్ రెంట్కున్నాము. అందరూ చాలా క్లోజ్గా వాళ్ళ ఫ్యామిలీలో ఒకలా అయితే చూసుకునే వాళ్ళు, చాలా మంచి వాళ్ళు. అండ్ ఆ ఉర్లాంలో స్కూల్ అయితే హై స్కూల్ అండి, అదే పెద్దది. రీసెంట్గా ఇంటర్ కూడా స్టార్ట్ చేశారు అక్కడ. ఇంకా ఇదైతే ఈ ఉర్లాంలో రైల్వే స్టేషన్ ఉంది, ఇక్కడ ఒక గేట్ కూడా ఉంటుందన్నమాట మా ఊరు వెళ్ళడానికి. సో ట్రైన్స్ ఎక్కువ కనుక ఇంకా ఆ గేట్ అక్కడ ఆఫ్ చేసి ఇంకా ఫ్లైఓవర్ అయితే ఇచ్చారనమాట. ఈ ఫ్లైఓవర్ అయితే చాలా పెద్దది, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడైతే మా ఊరికి దగ్గరలో ఉన్నాము. ఈ ఆర్చ్ అయితే ఎంట్రన్స్ లో ఉంటుంది, అది కన్స్ట్రక్షన్ అవుతుంది. అదిగోండి గుణపేట అని కూడా ఉంది కదా. ఇంకా మా ఊరైతే వచ్చేసాం. సో ఇప్పుడైతే ఇంటికి కూడా వచ్చేసాం అనమాట. ఇప్పుడు టైం అయితే 1:15 అయ్యింది. సో 1 అవర్లో అయితే బాగానే వచ్చేసాం ఇంటికి. మా ఇల్లులు అయితే చూసారు కదా, 2 ఇల్లులు ఉంటాయండి, అటువైపు ఒక ఇల్లు ఇటువైపు ఇల్లు. ఇంకా ఇంట్లో అయితే వెళ్ళగానే చూసారు కదా మా మ్యారేజ్ ఫొటోస్ అయితే ఉంటాయి. అదిగోండి మా మ్యారేజ్ ఫోటో కూడా అక్కడే ఉందన్నమాట. మేము వచ్చేసరికి అత్తయ్య అయితే వంట చేసి ఉంచారు, ఎగ్స్ అలాగే ఉలవకట్టు. సోమవారం కనుక నేనైతే నాన్ వెజ్ తిన్నని చెప్పి ఇంకా ఉలవకట్టు కూడా చేశారు. ఇంకా తినేసి 1 అవర్ రెస్ట్ తీసుకొని 3 ఆ టైంకి అయితే ఇంకా ఇల్లంతా వత్తేసి క్లీన్ చేసి దేవుడి బొట్లు అయితే పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి దోరబంధం కూడా పెట్టేశాను అనమాట. పొద్దున్న లేవని చేయడానికి టైం పట్టేస్తుందని. ముగ్గు ఎలా ఉంది చూడండి. ఒకటోది నాకు ముగ్గులు రావు, రెండోది ఇంట్రెస్ట్ లేదు, మూడోది ఏంటంటే రోడ్డు అంతా చూసారా పగిలిపోయింది. సో అందుకని సింపుల్ నేను వేసిన ఆ ముగ్గుకి అయితే టైం 10:30, 11 అయిపోయిందండి. ఇంకా మంచు అయితే బాగా పడి చలి ఎక్కువగా ఉంది అసలు మా ఊరు సైడు. ఇంకా గడ్డి తెచ్చి చలి మంట కాగుతున్నామండి, మంట పెట్టేసుకొని నేనున్న మా వారు. సో ఇంకా నైట్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఇంకా పండగ రోజు మార్నింగ్ లేచి ఇంకా ఏం చేస్తున్నాం అనేది వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తే. పొద్దున్న లేచి ద్వారబంధానికి అయితే బొట్టు పెట్టుకుంటున్నాను, పసుపు కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నాను అనమాట. సో నిన్నైతే దేవుడి గుడి వరకు పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా పొద్దున్నే లేచి తలంటి స్నానం చేసుకుని ముందు ఉన్న ద్వారబంధానికి కూడా పసుపు అలాగే కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంకా ద్వారబంధానికి అయితే ఇలా ఊలుతో అల్లిన దండలు అయితే కట్టేస్తున్నాను. ఇదైతే స్వయంగా మా అమ్మాయి తన హ్యాండ్ వర్క్ తో చేసిందండి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, నాకైతే బాగా నచ్చింది. ఈ ఇయర్ అయితే ఇవి చాలా హైలైట్ అనమాట. 2 ద్వారబంధాలు కూడా కట్టేశాను. ఇంకా అలాగే మా ఇంటికి సైడ్ ఉన్న ప్లేస్ లో అయితే మా అత్తయ్య కొన్ని మొక్కలు అయితే వేశారు. పువ్వులు అయితే ఇయర్ చాలా బాగా పూసాయండి. మా అత్తయ్య నాకన్నా ముందే కొన్ని పువ్వులు ఏరారనమాట. నేను కూడా వెళ్ళి ఇంకొన్ని పువ్వులు కూడా కోసుకొచ్చాను. చూడండి ఇన్ని పువ్వులు. కొత్త ధాన్యం బియ్యంతో ఇలా పండుగ రోజు అయితే ఇలా వండి పెడతారు అనమాట పెద్దలకి. అన్ని కూడా కొత్త పాత్రలతో వండి పెడతారు. అలాగే ఇది కలగూర అనమాట, ఇది కలగూర. ఇదైతే జావ అనమాట, ఇది వడపప్పు దేవుళ్ళకి పెట్టడానికి. అలాగే ఇవేమంటారు ఇదిగోండి మా అత్తయ్య అయితే ఇంక నాకు చేసే ఛాన్స్ ఎవరనమాట. ఇంకా ఆవిడే పొయ్యి దగ్గర అలా అట్లయితే వేసేస్తున్నారనమాట. మెడలో వేయడానికి ఇవైతే ఫస్ట్ ఇలా తాళ్ళు చేస్తారనమాట. 5 పేరెంటాలు 35కి 5 చేస్తాము దేవుడి మూలం.
ఇంకా దీపం పెట్టడానికి అన్నీ కూడా రెడీ చేసుకొని దీపం అయితే పెట్టేయడానికి రెడీ అయిపోయి వచ్చేసాను నేనైతే. ఇంకా మావైతే 2 ఇల్లులు ఉన్నాయి కదండి, 2 ఇంట్లో కూడా 2 దేవుడి గుడులు అయితే ఉన్నాయి. మరి ఆ ఇంట్లో ఈ ఇయర్ మా తోటికోడల వాళ్ళు, మా బావగారు వాళ్ళు అయితే రాలేదు కదా. ఇంకా మా అత్తయ్య మామయ్యలు అయితే అక్కడే దీపం పెట్టేసి, ఇంకా వాళ్ళ పెద్దలకి, వాళ్ళ అత్తయ్య మామయ్యలకు కూడా వాళ్ళు చీర అలాగే పంచు సాపు అంటారు కదా, అవి చూపించి అక్కడ దీపం పెట్టి దండం పెట్టుకున్నారనమాట. మేమున్న ఇంట్లో నేను దీపం పెట్టి ఇలా మా బట్టలు కూడా దేవుడికి చూపించి ఇంకా దండం పెట్టేసుకున్నాను. ధూపం అంతా కూడా వేసేసాను అనమాట. ఇంకా అలాగే పేరెంటాలకి అయితే పిలుస్తారు కదా, మేము ఎప్పుడు కూడా 5 పేరెంటాలకే పిలుస్తాము. ఊరికి ఒక్కొక్కలా ఉంటుందండి. కొంతమందికి అయితే భోగి రోజే పండగ చేసుకుంటారు, మాకైతే సంక్రాంతి రోజే మా పెద్దలకి మేము దండం పెట్టుకుంటాం అనమాట. ఇంకా మా పేరెంటాలకి అయితే 5 పిలిచాం కదా, వాళ్ళకైతే బయటే కాళ్ళు కడిగేసి ఇంకా ఇంట్లోకి తీసుకెళ్లి అయితే కాళ్ళంతటికి కూడా పసుపు రాస్తాము. ఎక్కడ కూడా కొంచెం కూడా బొల్లెలు లేకుండా కాళ్ళంతా కూడా పసుపు రాసి, అలాగే వాళ్ళకైతే పసుపు కుంకుమ బొట్లు అలాగే గంధం కూడా పోస్తాము. అవి పూసిన తర్వాత ఇంకా వాళ్ళకి పసుపు దారాలు అయితే చేసాం కదా, అవైతే విచ్చి మెడలో వేసుకోమంటాము. ఇంకా అలాగే అక్షింతలు ఇచ్చి దేవుడి గుడిలో కూడా దేవుడికి వేయిస్తాం అనమాట. అలా వేసిన తర్వాత కొబ్బరి నూనె అయితే వాళ్ళ తల మీద కొద్దిగేసి వేయాలంట. ఇంకా నాకైతే ఎవ్రీ ఇయర్ మా తోటికోడల వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కనుక తను చెప్తూ ఉంటే అలా చేసేసేదాన్ని. ఈ ఇయర్ వాళ్ళు రాలేదు కదా, ఇంతకు ముందు సంవత్సరాలు చేశాను కనుక ఆ గుర్తు మీద అయితే అంతా కూడా చేసేసాను. ఇంకా కొంతమంది 3, 5, 7 లేదా 9, 11 మందికి అలా పేరెంటాలకు పిలుచుకుంటారండి. మేమైతే ఎప్పుడు 5కే పేరెంటాలకు పిలుస్తాము. మేము ఏదైతే దేవుడి మూల 5 మడపాలు పెడతామో అలా అన్నము, కలగూర, పప్పు అన్ని వేసి పెడతాం కదండి 5 మడపలు అయితే. అవైతే ఇంటికొచ్చిన 5 పేరెంటాలకి కూర్చుని పెట్టి 5 మడపలు కూడా వాళ్ళకి ఇచ్చి కాసేపు కూర్చొని ఇంకా అలాగే మనము దేవుడికి చూపించడానికి ఏదైతే చేరుకుంటామో ఆ చీర అయితే వాళ్ళ భుజాలపై వేస్తాం. ఎక్కడుంటుందో తెలుసండి, పొయ్యి దగ్గర కూర్చొని వండుకోవడంలో అయితే కాదు. ఇదిగోండి ఇలా పండగ రోజు మనం మన ఇంటికి పేరెంటాలకు పిలిచి అలా తాంబూలం ఇచ్చిన తర్వాత మనల్ని కూడా అందరింటికి పేరెంటానికి పిలుస్తారు కదా, అలా ఊర్లో అందరింటికి పేరెంటానికి తిరిగి పసుపు పూసుకొని అలా తాంబూలం తీసుకొని వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటది. పండగ కలంతా అప్పుడు వస్తుంది అనమాట. సో పండగ అన్నాక హడావిడిలో ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా. సో నేను ఏది మర్చిపోయినా మీరైతే గుర్తుపట్టారో లేదో కామెంట్ చేయండి. ఇంకా అలాగే చూసారు కదా, వడపప్పు ప్రసాదం అయితే వేస్తున్నాను అందరికి. అందరూ ఎందుకు నవ్వుతున్నారంటే, ఏంటి ఆరాధన వడపప్పు వడపోసిన తర్వాత వేయాలి కదా, ఇంకా నీరు అలాగే ఉండిపోయింది, గింజనం పెట్టినట్టు పెడుతున్నావు అని చెప్పి నవ్వుకుంటున్నాం అనమాట అందరం. ఇంకా ఊర్లో అయితే కొంతమంది నన్ను కూడా పేరెంటానికి అయితే పిలిచారు. ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళానమాట. ఇంకా ఇంటి బయట వాళ్ళు మన కాలు కడిగి పసుపు రాసి ఇంకా లోపలికి వచ్చాక అలాగే గంధము, పసుపు, కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తారు. అలా పెట్టిన తర్వాత ఇంకా తెలిసిందే కదా, పసుపు దారాలు కూడా, పసుపు తాళ్ళు కూడా ఇచ్చి మెడలో వేసుకోమంటారు. అలాగే దేవుడికి అక్షింతలు, పువ్వులు వేసి దండం పెట్టుకుని ఇంకా కొబ్బరి నూనె అయితే అలా తల మీద వేసుకుంటారనమాట. అలా వేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఏదైతే వాళ్ళ దేవుడి మూల పెట్టిన మడపలు అయితే పేరెంటాలు వచ్చిన 5 పేరెంటాలకి ఆ మడపలు ఇచ్చేస్తారు. అలా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే వాళ్ళ దేవుడి మూల చీర చూపించారో అది వచ్చిన పేరెంటాల్లో ఒకరికి అలా వేస్తారు. యాక్చువల్గా అయితే చీర అలా వేయాలి, నేనైతే ఒక బ్యాక్ సైడ్ భుజం మీద వేసి వదిలేశాను. అలా వేసి ఇంకా బయటకైతే వచ్చేస్తాము. ఇంకా అలాగే ఇంకా ఆ పక్కన ఉండే మరొక ఇంటి వాళ్ళు కూడా పేరెంటానికి పిలిచారు, అక్కడికి కూడా వెళ్ళాము. సేమ్ ప్రాసెస్ లో అంతా చేసి వాళ్ళ దేవుడి మూల పెట్టుకున్న మడపలు అలాగే వాళ్ళు తీసిన చీర కూడా భుజాలపై వేసేసారు పేరెంటాలకి. ఇంకా పూలదండ కూడా నా కోసం తనైతే ఇచ్చింది. మా అత్తయ్య మామయ్యలకైతే చీర తీసుకున్నానని చెప్పాను కదా, మా అత్తయ్య గారికి అయితే ఇదిగోండి వాళ్ళు వెనక్గుండాలు కడతారు కదా, అందుకని ఈ టైప్లో అయితే తీసుకున్నాను ఆవిడకి. ఇంకా మా మామయ్య వాళ్ళ కోసం అయితే ఈ పంచులు అనమాట, దేవుడికి చూపిస్తారు కదా. సో పొద్దున్నుంచి ఏమీ తినకుండా అన్ని ఇంట్లోకి కూడా పేరెంటానికి వెళ్ళి వచ్చి తినేసరికి మధ్యాహ్నం 1 గంట అయిపోయింది. ఇంకా తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని
మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ అయితే గొబ్బెమ్మ పెట్టాలి కదండి. ఇంకా 5 o'clockకే అందరూ పెట్టేస్తారనమాట. కడిగి మళ్ళీ ముగ్గు పెట్టి 5 గంటలకు గొబ్బెమ్మ పెట్టి దీపం అయితే పెట్టేశానమాట. మా అత్తయ్య గారు అయితే ఉలాలు పోసారు కూడా. అండ్ ఈ ఇయర్ అయితే మా తోటకోళ్ళ వాళ్ళు గుంటూరులో ఉంటారండి. లాస్ట్ మంతే, పండగ ముందు లాస్ట్ మంతే మా ఆడపడుచు శ్రీమంతం అయ్యేటప్పుడు వచ్చారు కనుక ఈ సంవత్సరం అయితే వాళ్ళు రాలేదు. సో ఉన్నంత వరకు మేము మా అత్తయ్య వాళ్ళు మాత్రం అంతా చక్కగా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి సంక్రాంతి పండుగ. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే వీడియో కంటిన్యూ అవుతుంది. సో చూసేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.